అయ్యలారా, ఎందుకు యేసును ప్రతి క్షణం ముద్దాడాలి? నువ్వు నాకు దేవునిగా దొరకటమే నా భాగ్యమయ్యా. నాకు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, వెండి బంగారాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీలాంటి పవిత్రమైన దేవుడు నాకు దొరికాడయ్యా. నీలాంటి నిర్దోషి అయిన దేవుడు నాకు దొరికాడయ్యా. ఎంతకు మించిన భాగ్యమేముంది? ఎవరు? యేసుక్రీస్తు నిర్దోషి. 33.5 సంవత్సరాలు ఆయన సజీవుడిగా భూమి మీద బ్రతికాడు. నా వైపు చూడు, నిండు యవ్వన కాలం, శరీరపు కోరికలు రంకెలేసే వయస్సు, కాముకత్వం రంకెలేసే వయస్సు, హార్మోనల్స్ మెడికల్ ఫీల్డ్లో బాగా తెలుస్తుంది. ఈ హార్మోనల్స్ రిలీజ్ వల్ల యవ్వన కాలంలో విపరీతమైన కాముకత్వపు కోరికలు ఉంటాయి. అలాంటి నిండు యవ్వన వయస్సు, అపవిత్రపు కోరికలు రగిలే వయస్సులో కూడా దుస్తత్వమును చూడలేనంత నిష్కలంకమైన కన్నులు కలిగిన వాడిగా, హృదయపు తలంపుల్లో పాపము లేనివాడిగా, కామ క్రోధ మోహ మద మాత్సర్యాలు జయించి ఆ జన్మ బ్రహ్మచారిగా బ్రతికి నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక దేవుడు, ఏకైక దేవుడు, ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇజ్రాయేల్ దేశమంతా గగ్గోలు పెట్టి అరుస్తూ ఉంది, ఈయన నిర్దోషి, ఈయన నిర్దోషి, ఈయన నిర్దోషి. వెతకండి, వెతకండి. ఇలాంటి పవిత్రమైన దేవుడు ఎవరైనా ఉన్నారా? శరీరంతో ఏ స్త్రీతో కూడా పాపం చేయకుండా, శరీరంతో స్త్రీతో పాపం చేయకపోవటం మాత్రమే కాదు సార్, లోకంలో ఎంతోమంది ఇక్కడ చెన్నీళ్ళు, అక్కడ పెద్దిళ్ళు, ఇవన్నీ పెట్టుకొని నన్ను ఆరాధించండి భక్తులారా, ఈ భక్త మహాశయులు సాగిలపడి ఆరాధిస్తున్నారు. దేవుడు ఎలా ఉండాలి? కాముకత్వాన్ని నెరవేర్చుకున్నవాడు దేవుడు కాదు, క్రోధాన్ని జరిగించిన వాడు దేవుడు కాదు, మోహం కలిగిన వాడు దేవుడు కాదు. ఎవరు దేవుడు? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు జయించిన వాడు దేవుడు. వెతకండి, వాటిని జయించిన దేవుడు ఎవరైనా ఉన్నారా? చరిత్ర పుటల్లో వెతికితే ఒకే ఒక్క యుగ పురుషుడు కనపడతాడు, ఒకే ఒక్క సగ పురుషుడు కనపడతాడు. ఆయనే నిర్దోషి, ఆరాధ్య దైవం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.